Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలీల సృష్టికర్తనగు నేనే మీకు రాజును. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వచనం. I am the Lord, your Holy One, the Creator of Israel, your King. The book of Isaiah chapter 43 verses 15. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ దేవుడైన యెహోవా మన అందరితోనూ, నీతోనూ, మన ప్రతి ఒక్కరితోనూ హృదయపూర్వకంగా దేవుని యొక్క సువార్తను గురించి తెలియజేయబడుతుంది. చూడండి, ఇక్కడ యెషయా గారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నాడు. ఏమని అంటే, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలీల సృష్టికర్తనగు నేనే మీకు రాజును అని తెలియచేస్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క మాటలను గూర్చి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, మనము దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. యెషయా ప్రవక్త గారు దేవుని యొక్క సువార్త నిమిత్తం దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, దేవుని పట్ల వినయముతోనూ ఆ యొక్క పరిశుద్ధతను కలిగి దేవుడను ప్రార్థిస్తున్నాడు. ఇశ్రాయేలీలకు దేవుడైన నేనే కాపరిని అని, దేవుడే నేనే మీకు రాజును అని దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా దేవుని యొక్క బిడలమే. మనకు రాజై ఉన్నాడు. మనకు దేవుడే నిజమైన రాజు. ఆయనే మనలను నిర్మించుకొని ఉన్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడై ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీలకు సృష్టికర్త. అదే రీతిగా మనకు కూడా దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ సృష్టికర్త అయిన దేవుడను మనం మర్చిపోకూడదు. ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మ కలిగి నీవు, నేను, మనమందరం నిజమైన దేవుడి పట్ల, మన పట్ల వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వసిస్తూ దేవునిని హృదయపూర్వకంగా ప్రార్థించుకొని కీర్తింతుదుము గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన పాదమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ప్రభువా, మేము నీ బిడలమయ్యి ప్రభువా నిన్నే రాజుగా మేము అంగీకరించి, నీవే మాకు నిజమైన దేవుడవని, నీవే మాకు రక్షకుడవని, నీవే మాకు పరిశుద్ధ దేవుడవని, నీవే మాకు సృష్టికర్త అయిన దేవుడవని మేము నన్ను విశ్వసించే కృపా కాపుదల మాకుని ప్రతి ఒక్కరికి ఈ వాక్యం ద్వారా సూటిగా తేటగా మాట్లాడమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.